హాయ్ గైస్, ఛానల్కి స్వాగతం. ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గ్రేట్. ఈరోజు వీడియోలో నేను అందమైన సార్ పాస్ ట్రెక్లో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. కొన్ని ప్రదేశాలు మ్యాప్లో మాత్రమే ఉండవు, అవి సాహసికుల కలల్లో కూడా జీవిస్తాయి. భారతదేశంలోని అందమైన హిమాలయ ప్రాంతం పర్వతీ వ్యాలీ, కుల్లు డిస్ట్రిక్ట్, హిమాచల్ ప్రదేశ్లో ఉన్న అద్భుతమైన హిమాలయ ట్రెక్, అదే సార్ పాస్ ట్రెక్. ఈ ట్రెక్ మొత్తం 5 రోజులు 4 రాత్రులు సాగుతుంది. సుమారు 13,850 అడుగులు ఎత్తు వరకు తీసుకెళ్లే ఈ ప్రయాణం ఈజీ టు మోడరేట్ డిఫికల్టీ కలిగిన ఒక అద్భుతమైన సాహసం. ఈ ట్రెక్ ఉత్తమ సమయం ఏప్రిల్ నుండి జూన్ వరకు, మంచుతో నిండిన మార్గాలు చూడడానికి, మరియు సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు స్వచ్ఛమైన పర్వత దృశ్యాల కోసం. ఈ ప్రయాణంలో మీరు చూస్తారు మంచుతో కప్పబడ్డ పర్వత మార్గాలు, థ్రిల్లింగ్ స్నో స్లైడ్స్, పచ్చని మైదానాలు మరియు ఘనమైన రొడోడెండ్రాన్ అడవులు. మా ట్రెక్ ప్రయాణం ఇలా సాగింది. డే 1 ట్రెక్ బిగిన్స్. మా ప్రయాణం ప్రారంభమైంది కసోల్ నుండి. ట్రెక్ ప్రారంభించే ముందు ట్రెక్ లీడర్స్ మాకు ఇంపార్టెంట్ సేఫ్టీ బ్రీఫింగ్ ఇచ్చారు. ఎలా ట్రెక్ చేయాలి, గ్రూప్ నుండి దూరంగా వెళ్ళకూడదని మరియు మౌంటైన్ సేఫ్టీ గురించి వివరంగా చెప్పారు. ఆ తర్వాత మేము అడవుల మధ్యగా ట్రెక్ ప్రారంభించాం. సుమారు 8 కిలోమీటర్లు నడిచిన తర్వాత మనం చేరుకున్నాం గ్రహన్ విలేజ్. సాయంత్రం క్యాంప్ సైట్కి చేరుకున్నాక మాకు హాట్ టీ మరియు స్నాక్స్ ఇచ్చారు. చలిలో ఆ హాట్ ఫుడ్ నిజంగా చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది. డే 2 ఇంటూ ద ఫారెస్ట్. రెండో రోజు ఉదయం హాట్ బ్రేక్ఫాస్ట్తో రోజు ప్రారంభమైంది. ఆ తర్వాత ట్రెక్ లీడర్స్ మాకు డే బ్రీఫింగ్ ఇచ్చారు. ఈ రోజు ట్రైల్ స్టీప్గా ఉంటుందని, స్లో అండ్ స్టడీగా నడవాలని చెప్పారు. అడవుల మధ్యగా ట్రెక్ చేస్తూ మనం చేరుకున్నాం అందమైన మైదానం మిన్ తాజ్. ఇక్కడి సీనరీ నిజంగా బ్రెత్ టేకింగ్. సాయంత్రం క్యాంప్ సైట్లో టీ, స్నాక్స్ ఇచ్చారు. రాత్రి హాట్ సూప్ మరియు డిన్నర్తో రోజు ముగిసింది. మూడో రోజు ఉదయం మాకు వార్మ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ట్రెక్ లీడర్స్ మాకు ఇంపార్టెంట్ హెల్త్ చెక్ చేశారు. ఎత్తు పెరుగుతున్నందున అందరి ఆక్సిజన్ లెవెల్స్ పల్స్ ఆక్సిమీటర్తో చెక్ చేశారు. ఇది ట్రెక్కింగ్లో చాలా ఇంపార్టెంట్ సేఫ్టీ స్టెప్. ఆ తర్వాత మేము మంచు ట్రైల్స్లో నడుస్తూ చేరుకున్నాం. ఈ ట్రెక్లో అత్యంత ఎత్తైన క్యాంప్ నగారు. ఆ రోజు మధ్యాహ్నం ఒక అద్భుతమైన అనుభవం జరిగింది. మెల్లగా స్నో రెయిన్ మొదలైంది. మంచు చినుకులు పడుతూ ఉండటం, చుట్టూ తెల్లగా మారిన పర్వతాలు, అది నిజంగా ఒక మ్యాజికల్ మూమెంట్. రాత్రి అయితే ఈ ట్రెక్లో మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్. మంచు పర్వతాల మధ్య నిలబడి ఆకాశాన్ని చూడటం, అది నిజంగా లైఫ్లో అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. డే 4 సమిట్ డే. ఇది ట్రెక్లో అత్యంత ఎగ్జైటింగ్ డే. ఉదయం చాలా త్వరగా ట్రెక్ లీడర్స్ మమ్మల్ని లేపి సమిట్ బ్రీఫింగ్ ఇచ్చారు. ఎలా స్నోలో వాక్ చేయాలి, ఎక్కడ కేర్ఫుల్గా ఉండాలి, అన్నీ వివరంగా చెప్పారు. మంచు మార్గాల్లో నడుస్తూ చివరికి మేము చేరుకున్నాం ఈ ప్రయాణం యొక్క శిఖరం సార్ పాస్. సుమారు 13,800 అడుగులెత్తులో ఉన్న ఈ ప్రదేశం నుండి చుట్టూ కనిపించే హిమాలయాల దృశ్యం నిజంగా బ్రెత్ టేకింగ్. ఆ తర్వాత ట్రెక్లో అత్యంత ఫన్ మూమెంట్ లాంగ్ స్నో స్లైడ్. సాయంత్రానికి మేము చేరుకున్నాం అందమైన మైదానం బిస్కెట్ తాజ్. రాత్రి హాట్ డిన్నర్ మరియు సూప్తో రోజు ముగిసింది. డే 5 జర్నీ ఎండ్స్. చివరి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత ట్రెక్ లీడర్స్ ఫైనల్ బ్రీఫింగ్ ఇచ్చారు. ఈ రోజు మోస్ట్లీ డౌన్ హిల్ ట్రైల్ ఉంటుందని చెప్పారు. మేము అడవులు, పచ్చని మైదానాలు దాటుతూ చేరుకున్నాం బర్షైని. ఇక్కడితో మా సార్ పాస్ ట్రెక్ జర్నీ ముగిసింది. కానీ ఈ ట్రెక్ ఇచ్చిన అనుభవాలు, మంచు పర్వతాల అందం, రాత్రి నక్షత్రాలు మరియు స్నో రెయిన్ మూమెంట్స్ జీవితాంతం గుర్తుండిపోతాయి. ఇది నా సార్ పాస్ ట్రెక్ ఎక్స్పీరియన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అడ్వెంచర్ వీడియోస్తో త్వరలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ ఎక్స్ప్లోరింగ్.